హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. చూడండి, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ మీకు బ్లౌజ్ కటింగ్ అయితే సూపర్ ఫిట్టింగ్ అండి. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది, ఎక్కడ చిన్న ముడత కూడా రాదు. అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు షోల్డర్ని 2 భాగాలుగా ఇలా అడ్డగా ఫోల్డ్ చేసి అక్కడి నుంచి మనం బ్యాక్ డాట్ వరకు కొలుచుకోవాలన్నమాట నీట్గా. ముందు కిందగా నేను ఏం చేస్తున్నానంటే, కింద నడుం పట్టి దగ్గరికి ఒక పట్టికి నేను మార్కింగ్ చేసుకున్నాను 1.5 ఇంచీలు అనమాట. ఎందుకంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. అక్కడ నుంచి 15 ఇంచీలు ఇది ఉంది, ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తాను. ఎందుకంటే కింద ఆల్రెడీ ఫోల్డింగ్ వస్తుంది, మనకు ఖర్చుతో పని ఉండదు. కింద పైన షోల్డర్ దగ్గరకు వచ్చి మాత్రం 1/2 ఇంచ్ యాడ్ చేసి 15.5 పెట్టాను. 15.5 పెట్టాను. అలాగే చెంక చుట్టూ కొలత ఎంత ఉన్నదనేది ఒకసారి బ్లౌజ్ తీసుకొని చూడండి టేప్తో. నేను ఆ టేప్తో ఎక్కడైతే కుట్టు ఉందో అక్కడ డీస్ పెట్టి చూస్తున్నాను అనమాట. దగ్గరగా పావు తక్కువ 10 ఇంచీలు వచ్చింది. అంటే చాలా చెంక చుట్టూ కొలత చాలా ఉందన్నమాట. నడుము అంత సన్నగా ఉంటుంది, కానీ చెంక చుట్టూ కొలత చూస్తే చాలా ఎక్కువ ఉందన్నమాట. అక్కడి నుంచి అలా మార్కింగ్ చేసుకొని నీట్గా కరెక్ట్గా, అంటే మనకి ఎంత 10 ఉంది కాబట్టి 10కి 1 ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది మనకి కరెక్ట్గా. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే 10 ఇంచెస్ కదా, ఒక 1 ఇంచ్ యాడ్ చేసాను. అప్పుడు చెస్ట్ లూజ్ అనేది 11, అంటే 44 బ్లౌజ్ సైజ్ అనమాట ఇది. ఓకేనా? అలా 2 ఇంచుల ఖర్చుకు తీసుకొని నీట్గా ఇట్లా చూడండి మార్కింగ్ చేసుకున్నాను. సేమ్ మెజర్మెంట్స్ అలా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను, అదే చెస్ట్ లూజ్కి. అక్కడ నుంచి నెక్ విడత వచ్చేసరికి ఏంటంటే ఇది 44 బ్లౌజ్ కాబట్టి మనకు నేను నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలు తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ మాత్రం చాలా తక్కువ పెట్టమని అనమాట. తన 2 ఇంచెస్ షోల్డర్ అయితే చాలు. అందుకని చెప్పి పావు తక్కువ 3 ఇంచుల కడికి నేను అది డ్రాయింగ్ చేశాను. మొత్తం టోటల్ లెంత్ షోల్డర్ వచ్చేసరికి 5.5 ఇంచీలు వచ్చింది. 5.5కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 6 ఇంచుల కడిగి పెట్టాను అనమాట. అలాగే స్ట్రైట్గా అది ఎక్కడైతే మనకు షోల్డర్ ఉందో అదే మార్క్ కింద, దానికంటే కొంచెం కింద, అది కూడా మనం కరెక్ట్గా 5.5 ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతకుమించి ఇంక అది అలా డ్రాయింగ్ చేసుకొని పొడుగు కూడా సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట నీట్గా. అలా మళ్ళీ డ్రాయింగ్ చేసి నీట్గా ఆ షేప్లన్నీ కరెక్ట్గా డ్రాయింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరువు స్కేల్తోనే 1.5 ఇంచీలు మార్కింగ్ చేసి కరువు స్కేల్తో డ్రాయింగ్ చేసుకోవాలి నీట్గా. అలా నీట్గా ఇప్పుడు వచ్చేసరికి నడువుని 2 భాగాలుగా అంటే నడువుని మధ్యలో ఫోల్డ్ చేసి దానికి 5.5 ఉంది, పావు తక్కువ 6 ఇంచుల కడికి మార్కింగ్ చేసుకున్నాను. అలా మార్కింగ్ చేసి కింద నడుము నెక్ రౌండ్ కోసం పావు తక్కువ 3 ఇంచుల కడికి మార్కింగ్ చేశాను. ఎందుకంటే తను ఎక్కువ డీప్ అయితే తొడగదండి. అందుకని చెప్పి నేనైతే ఓన్లీ పావు తక్కువ 3 ఇంచులు మాత్రమే పైన 2.5 కింద 3 ఖచ్చితంగా పెట్టుకోవాలి. కానీ తిని ఎక్కువ ప్రిఫర్ చేయదనమాట డీప్ నెక్కి. ఓకేనా? అంటే బాగా బ్రాడ్గా కనిపించడానికైతే తను ఎక్కువ ఇష్టపడదు. అలా నీట్గా కట్ చేసేసండి. ఎందుకంటే మనం అక్కడ కొంచెం షోల్డర్ ఇది డౌన్ చేయాలనుకున్నాను. అక్కడ నుంచి మార్కింగ్ చేసి బ్యాక్ డాట్ కోసం మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? 2 సగాలుగా చేసుకొని నీట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి అట్లా. అది నార్మల్గా అయితే ఇప్పుడు మనం అక్కడ ఆల్రెడీ మనం పట్టీ అనేది వేసుకున్నాం కదా, దానికోసం నడుము పట్టీ కోసం అది కట్ చేయకుండా దాని పక్కనే కరెక్ట్గా మన ఖర్చులు డ్రాయింగ్ ఎక్కడ చేసాం అక్కడ కట్ చేసుకోవాలి. అలా నీట్గా చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి ఒకేసారి. కట్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ నేను ముందుగా చెంక చుట్టుకొలత కొలవడం అయితే మర్చిపోయానండి.
చూడండి నేను కొలిచి చూపిస్తున్నాను. అయినా కరెక్ట్గా సరిపోద్ది, ఇంకా మనం ఏం ప్రాబ్లం ఏం లేదు, పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఓకేనా. అలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం అలా శుభ్రంగా తీసేసి బ్యాక్ పార్ట్ తీసాక శుభ్రంగా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఏంటంటే ఈ డిజైన్ అంతా సమానంగా రావడం కోసం అన్నమాట. వచ్చేసరికి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్కి వచ్చేసరికి 8.5 ఉందన్నమాట పొడుగు. చూడండి చూపిస్తాను. 8.5 పొడుగు ఉంది. ఇప్పుడు మనకి ఈ క్లాత్ ఏంటంటే ఎలా వేసుకోవాలి అంటే డిజైన్ ఎలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఈ బ్లౌజ్ కటింగ్ అనమాట. అంటే డిజైన్ ఉల్టా సీదా ఉంటుంది కదా, మనం ఒకే మార్కింగ్లో కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు 8కి 8.5కి ఇంకొక 1.5 కలిపి మొత్తం నేను 10 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. ఓకేనా. అలా 10 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడికి చూడండి స్ట్రైట్గా మార్కింగ్స్ అన్నీ చేస్తున్నాను. చంక దింపు వచ్చేసరికి 3.5 పెట్టుకున్నాను. ఓకేనా. చూడండి అలా చంక దింపు 3.5, చెయ్యి లూజ్ వచ్చేసరికి 6.5 అలా పెట్టేసి 1 ఇంచి షోల్డర్ దగ్గర స్ట్రైట్గా లైన్ కోసం అని ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ముందు మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి కరెక్ట్ పావు తక్కువ 10 ఇంచుల కడికి ఒక మార్కింగ్ చేయాలి క్రాస్గా, అంటే చంక చుట్టూ కొలత అనమాట. అది దాన్ని మళ్ళీ పక్కగా తిప్పి ఎక్కడైతే చంక చుట్టూ కొలత పెట్టి అక్కడ స్ట్రైట్గా కొలిస్తే 9.5 వచ్చింది. 4.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని బాక్స్లో డ్రాయింగ్ చేశాను అనమాట. అలా చేసి మధ్యలో మనకి కరెక్ట్గా మనకి కర్వ్ షేప్లో రావడానికి కోసం అని చెప్పి నేను ఎంత 2.5 పెట్టా. ఓకేనా. అంటే 10తో వచ్చిందనమాట, 9తో రాలేదు, అందుకని చెప్పి 9.5 పెట్టాను అనమాట. సారీ 2.5 పెట్టాను అనమాట. అలా పెట్టేసి హ్యాండ్ కాడ అలా చక్కగా పెట్టేసి కర్వ్ స్కేల్ పెట్టి నీట్గా నేనైతే డ్రాయింగ్ చేసేసాను అనమాట, షేప్ బాగా రావడానికి. అక్కడి నుంచి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకొని అలాగే మధ్యలో 1/2 ఇంచు 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకొని మళ్ళీ కర్వ్ పేలుతో, ఎందుకంటే చంక మనం అదే లో చంక తీసుకోవడం కోసం అని చెప్పాలి, దానికోసం. ఓకేనా. అలా మార్కింగ్ అనేది చేశాను అనమాట. అదండి అలా మీకు ఇంకా అర్థం కాదు, చూపిస్తాను ఒకసారి. ఇవ్వండి మనం లో చంక ఎలా తీసుకోవాలో అది ఎలా తీసుకోవాలని చూడండి. అక్కడి నుంచి అలా మార్కింగ్ చేసి ఇంకా స్కేల్ తిప్పామనుకోండి మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఐబ్రో షేప్. ఓకేనా. అలాగే ఖర్చులకి ఒక 2.5-2 ఇంచుల ఖర్చు అయితే మేనస్ట్ ఖర్చు అనేది మన ఆప్షన్ అనమాట. ఎవ్వరు మనం పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఏ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైనా సరే కటింగ్ ఇలా చేసుకుంటే అస్సలు ఒక్క ముడత కూడా రాదండి, చాలా బాగుంటుంది అనమాట ఫిట్టింగ్ అండ్ స్టిచ్చింగ్. అయితే ఇప్పుడు ఆ బ్లౌజులు కుట్టించినాక ఎంత బాగుంది. ఇప్పుడు వచ్చే దాదాపు ఈ నెలలో ఒక 30 మంది కొత్త కస్టమర్సే వచ్చారండి. అయితే అందరివి చూపిస్తే మీకు మీరు ఏమనుకుంటారని మేము పెట్టట్లేదు, లేకపోతే ప్రతిరోజు వచ్చే బట్టలు మీకు షార్ట్ రూపానైనా చూపించేదాన్ని. అలాగా నాకు వ్యూస్ రావట్లేదు, ఏమి రావట్లేదు కదని చెప్పి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. అది అందుకే ఇంకేదో కట్ చేసి 1-2 వీడియోలు అయితే పెడుతున్నాను అంతవరకే. ఎందుకంటే ఏదైనా మనకు ఉత్సాహాన్ని ఇవ్వాలంటే ప్రోత్సాహం అనేది ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు వచ్చేసరికి 2 ఇంచులు ఫోల్డ్ చేసుకొని ఇవ్వండి ఇలా వేసుకుంటారు కొంతమంది ఫోల్డింగ్ వైపు. ఇప్పుడు నేను నాకు తెలిసినంతవరకు చాలామంది ఇలానే వేస్తారు. చూడండి ఇవ్వండి అలా వేస్తారు, కానీ నేను అలా వేయను, నాకు అలా రాదనమాట. అలా వేసినా నాకు సెట్ కాదు, అందుకని చెప్పి నేను ఇటు పక్క వేస్తాను. ఎటైతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను అటువైపు నెక్ పెడతాను, చంకేమో ఎడ్జుల వైపు పెడతాను నేను ఎప్పుడు కూడాను. అట్లా ఫోల్డ్ చేసి చక్కగా మార్కింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట నీట్గా పర్ఫెక్ట్గా. చుట్టూ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అట్లా 2 ఇంచులు ఫోల్డింగ్ చేసినాక అలా చుట్టూ మొత్తం షోల్డర్ దగ్గర, చంక ఆమ్రౌండ్ దగ్గర, కింద పక్క నెక్ దగ్గర మొత్తం అలా చేసేసుకొని చూడండి అలా చంక చుట్టూ కూడా ఒక డ్రాయింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే క్లియర్గా ఉంటుంది. అలాగే 3 ఇంచులు షోల్డర్ కదా, పావు తక్కువ 3 ఇంచులు, ఆ పావు తక్కువ 3 ఇంచులు షోల్డర్ పెట్టేస్తాను. ఎందుకంటే తను షోల్డర్ ఎక్కువ వద్దు అంటుంది ఎప్పుడు కూడాను, నాకు భుజం దగ్గరికి వచ్చేస్తుంది రామలక్ష్మి అని చెప్పి అంటుంది.
ఈమెయితే మాత్రం పాత కస్టమర్ అని ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ అయితే మాత్రం చాలా ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాల నుంచి నా దగ్గరే కుట్టిస్తుంది. బ్లౌజ్ కూడా రిటర్న్ తేవడం అంటే తెలియదు, అంత చక్కగా వచ్చిందా ఇచ్చిందా వెళ్ళేది అన్నట్టు ఉంటుంది. కానీ మనకి ఎప్పుడు కూడా మనకు అవకాశం అనేది ఇవ్వలేదు. స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఎప్పుడు పట్టుకెళ్ళిన బ్లౌజ్ మనకి కరెక్ట్. నేను ఇప్పుడు వచ్చేసరికి నెక్ అంటే మనకి ఎవరికైనా కొంతమందికి అర్థం కాదనమాట. ముందు నెక్ ఎలా కొలుచుకొని 2 సమానంగా పెట్టి అక్కడి నుంచి కొలుచుకున్నట్టయితే 6 ఇంచులు వస్తుంది. 6 ఇంచులు వచ్చింది తన నెక్ వచ్చేసరికి. అలాగే పొడుగు వచ్చేసరికి చెస్ట్ పొడుగు వచ్చేసరికి 13 ఉంది. నేను 1 ఇంచ్ యాడ్ చేసి 14 పెట్టాను. అలాగే మనం ఉక్సులు పట్టి నుంచి 4వ ఉక్సు దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకో, లేదా ఇటు నుంచి 2వ ఉక్సు దగ్గర మార్కింగ్ చేసుకున్నా పర్లేదు. చెస్ట్ ఖర్చు డాట్స్ కోసం అనేసి 1/4 ఉంది. అలాగే 2.5 పెట్టాను, ఎందుకంటే తనది హెవీ చెస్ట్ అనమాట. మామూలుగా 3 to 3 పెట్టుకోవచ్చు, కానీ ఎందుకులే అని చెప్పి నేను పెట్టలేదనమాట. ఇలా దానికి ఎప్పుడు నేను ఎలానే పెడతానమాట డాట్స్ కూడా. అలాగే 1/2 ఇంచు లోపలికి అనేది మార్కింగ్ చేసుకున్నా చంక చుట్టూ కొలత కూడా, ఎందుకంటే మనకి ఆమ్ కరువు అనమాట. అది ఇప్పుడు స్ట్రైట్గా రౌండ్ చేసేస్తున్నాను, బాక్స్ లాగా డ్రా చేసి. ప్రతిదీ మనం స్కేలే యూజ్ చేస్తే మనం నార్మల్గా కట్ చేయడం మర్చిపోతామండి. అందుకే నేను పెద్దగా ఒక దగ్గర యూజ్ చేస్తాను, ఒక దగ్గర యూజ్ చేయను అనమాట. ఇప్పుడు చుట్టూ కటింగ్ అనేది చేసుకోవాలి నీట్గా. చూడండి అలా అన్నమాట. అలా కట్ చేసేసి నీట్గా పర్ఫెక్ట్గా ఓకేనా అలా కట్ చేసేసేయండి. చాలా సింపుల్ మెథడ్ అనండి, చాలా బాగుంటుంది అనమాట కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే. బ్లౌజ్ అయితే సూపర్ ఉందని చెప్పి ఫోన్ చేసింది. నేను వదినని పిలుస్తానండి తనని. ఇంతవరకు ఒక బ్లౌజ్ కూడా ఫ్లాప్ అయింది అయితే లేదు. ఎప్పుడు చేసింది బ్లౌజ్ నేను తీసుకొస్తుంది. కాకపోతే షోలర్ మాత్రం ఎక్కువ పెడితే మాత్రం ఊరుకొస్తాను. షోల్డర్ ఎక్కువ పెట్టద్దు లక్ష్మి అని చెప్తుంది. రీసెంట్గా ఏ కుట్టినా కానీ ఇప్పుడు సేపు పట్టి కట్ చేసుకున్నాను. షేప్ పట్టికి వచ్చేసరికి 4 ఇంచులు పై పట్టి 3.5 ఇంచులు మనకి ఉక్సులు పట్టి కాడికి, అలాగే మన చంక దగ్గర కలుపుకునే దానికి 3 ఇంచులు అనమాట సరిపోయేది. అంతకంటే ఎక్కువ అంటే నేను ఒరామరగ్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే షేప్ పట్టీలు కూడా మళ్ళీ కట్ చేసి ఒకసారి మళ్ళీ కుట్టేటప్పుడు కూడా నేను చూసుకుంటాను 1-2 సార్లు. ఎందుకంటే కొంతమంది షేప్ పట్టి ఎక్కువ పెట్టినా ఊరుకోరు, అలాగే మెడపట్టి ఎక్కువ పెట్టినా ఊరుకోరు అనమాట. అందుకు మనం వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ ఇస్తేనే మనకు అలా ఏంటంటే మనం వదలకుండా ఉంటారు. నాకైతే ఈ నెలలో దాదాపు ఒక 30 మంది కస్టమర్లు, కొత్త కస్టమర్లు వచ్చారు. అలాగే కుట్టేసి ఒక్కొక్కరికి 3-4 బ్లౌజులు ఒకసారి ఒకటి కుట్టియమంటారు, కానీ నేను ఒకటి కుట్టియను, ఒక 2-3 కుట్టేసి ఇచ్చేస్తాను. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం కాబట్టి. ఓకేనా, వీడియో అయితే అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.